ఏది ఏమైనా ఎన్ని అనుకున్నా ఎంత చెప్పుకున్నా రైతు సోదరులకి నా సూచన ఒకటేనండి. మీరు పంట వేసే విషయంలో కానీ అమ్ముకునే మార్కెట్ సరుకును అమ్ముకునే విషయంలో కానీ జాగ్రత్త నిర్ణయాలు తీసుకొని తగు చర్యలు తీసుకోండి. పంట వేసే విషయంలో కూడా ఎవరో వెనకాల వాళ్ళు 8 ఎకరాలు వేశారు, ముందు వాళ్ళు 12 వేశారు, పక్కన లారీ వేశారని కాదు. ఇగోకు పోవద్దు. మీరెంత చేయగలుగుతారో అంతవరకు తీసుకొని ఎక్కువగా అప్పులు తెచ్చుకొని గొల్లైపోయి దానికంటే తగు జాగ్రత్తలు తీసుకొని కొద్దిగా వేసుకొని మార్కెట్ కూడా అప్పుడు బాగుంటుంది. విపరీతంగా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి విపరీతంగా మిర్చి తోటలు విపరీతంగా వేసి ఇవాళ మార్కెట్ లేకపోవడం కూడా కారణం అదే కావచ్చు. ప్రతి ఒక్క రైతు కూడా మీ ఆవేదనలు అర్థం చేసుకునేవాడు కాబట్టి ఆలోచించి మీ నిర్ణయాలనేవి తీసుకోవటం మంచిదండి. రేపు ఒక టాపిక్తో మళ్ళీ కలుస్తాం. నమస్తే, మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్.